జై శ్రీరామ్ అండి. జై వాసవి. ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. ప్రస్తుత ఈ బిజీ జీవితంలో లేచిన రోజున ఉదయాన్నే మొదలు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి మనిషిని, అది వ్యాపారంలో అవని, సంసారంలో అవని, విద్యార్థులు కావని, ఎవరు ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య మానసిక ఒత్తిడి. మెయిన్ మనం ఈ ఒత్తిడిని అధిగమించాలంటే మనం ఆ భగవద్ధ్యానంతో మనం చాలా ఈజీగా మనం ఒత్తిడిని అధిగమించవచ్చండి. అంతేకాకుండా కలియుగంలో కూడా ఎవరు చెప్పినా కూడా నామస్మరణ, అది ఎవరని, ఏ దేవుడని, ఎవరు ఎలా కొలుచుకున్నా సరే ప్రతి ఒక్కరూ కూడా నామస్మరణ అనేది మటుకు మరవద్దని చెప్తున్నారు, ఏ గురువు ఏ రూపంలో చెప్పినా కూడా. అదే మన దేవుడి మందిరంలో కూర్చుని ఒకళ్ళు పూజ చేసుకుంటే అది పూజా మందిరం అనుకుంటాం. అదే ఏ దేవాలయానికో వెళ్ళి ఒక 10-20 మంది అలా చేసుకుంటే దాన్ని ఒక సామూహికంగా ఒక భజన అనుకుంటాం. కానీ అలాంటి మానసిక ప్రశాంతత కోసం ఒక 800 మంది కలిసి మొట్టమొదటిసారిగా మన తాడేపల్లిగూడెంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పేరే ఈ భజన క్లబ్బింగ్ అండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక 2 గంటలు మనం అన్ని రకాల సమస్యలు అన్నీ కూడా మర్చిపోయి, చిన్నవారు పెద్దవారు, అది స్టూడెంట్స్ ఎవరైనా సరే మనం అన్నీ కూడా మర్చిపోయి ఆ భగవన్నామస్మరణతోటి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నామనే ఫీల్ తోటి మనం కలగాలి. అందుకని అన్ని రంగాల్లో మన తాడేపల్లిగూడెంలో చాలా ముందు ఉంటుంది అది. కానీ ఈ భజన క్లబ్బింగ్ ప్రోగ్రాం ద్వారా మన తాడేపల్లిగూడెన్ని కూడా ఒక్కొక్క మెట్టు ముందు ఎక్కిస్తున్నాము. దానికోసం మేము ఒక 1 నెల రోజుల నుంచి కష్టపడి 10 మంది గ్రూప్ అయ్యి, ఎమ్మెల్యే గారు, మన తాడేపల్లిగూడెంలో ఉన్న పెద్దలు, కూటమి ప్రభుత్వం వారు అందరూ కూడా చాలా సహకరించారు. అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి అందరి సహకారం కూడా కావాలి. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా మనతోనే అంతం అవ్వకుండా నేటి తరానికి, మన పిల్లల నుంచి రాబోయే తరానికి కూడా ఇవి కొంచెం అందేలా కూడా మనం చూసే బాధ్యత తప్పనిసరిగా మనం మీద ఉందండి. దీనికోసం సురాగవర్ధిని అనే టీము వాళ్ళు టీటీడీ నుంచి వచ్చి, వారితో పాటు 3 సింగర్స్ వస్తున్నారు. అలాగే కో సింగర్స్ కూడా 4 వస్తున్నారు. బ్యాండ్ వస్తున్నారు. డీజే కూడా ఉంటుందండి. ఇప్పుడు దాకా ఎవరు చూడని ప్రోగ్రాము, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ ప్రోగ్రాం ఎప్పుడో కాదండి, ఈ నెల 26 జూలై ఆఖరి ఆదివారం నల్లజర్ల రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ మాగంటి కళ్యాణ మండపంలో సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుద్దండి. 9 గంటల వరకు ఉంటుందండి ప్రోగ్రాము. దీనికి ఎంట్రీ టికెట్ కూడా పెట్టాము, 300 అండ్ ఎంట్రీ టికెట్. దీనికి అందరూ కూడా ప్రవేశం అర్హులే. చిన్నవారు పెద్దవారు స్టూడెంట్స్ ఎవరు ఆధ్యాత్మికంగా డివోషనల్గా నేను ఫీల్ పొందాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఇంత సాహసం చేస్తున్న మా టీం అందరినీ కూడా మీరందరూ కూడా హెల్ప్ చేసి సహకరించి మా యొక్క భజన క్లబ్బింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి మీడియా ద్వారా అందరినీ వేడుకుంటున్నాం. జై గురుదేవ్. అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని ఈనాటి తరానికి అందించాలని భజన జామింగ్ ప్రోగ్రాన్ని గత 7 నెలలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వరల్డ్ వైజ్గా చాలా చక్కగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వాటిని మేము కూడా మన తాడేపల్లిగూడెంలో బాగా భారీ ఎత్తున చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాం. మేమందరం నెల రోజుల నుంచి దీనికోసం మేము చాలా కృషి చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం మీ అందరూ కూడా వచ్చి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు, పెద్దవాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని మీరు బాగా చేయండి అమ్మా, మేము వెనకాతలు ఉంటామని మాకు భరోసా కూడా ఇచ్చారు. అదే వాళ్ళ పేర్లు చెప్పాలని నేను ఆగుతున్నాను. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే చెప్పేనా? ఈ ప్రోగ్రాం తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్ హాల్లో 26వ తారీఖున జూలై 26న సాయంత్రం 5:30కి మొదలవుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రండి.